మొదట చూసింది పర్సనల్ గా చూసింది ఆయన్ని, అంటే పర్సనల్ గా ఇన్ ద సెన్స్ మా ఫోన్లో ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నేను నాకు ఇంట్లోని మీ ఇద్దరు అన్నదమ్ములో నాకు మా భార్య వాళ్ళ భార్య సింగిల్ మాకు అప్పచెడులు లేరు. మీరు అందరూ మాకు లిటరల్ గా ఒక అప్పచెడులాగా వచ్చి మా ఇంట్లో మీరు చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఒక ఆడపిల్ల ఉంటే ఇలాగే చేస్తారు, మీరు అందరూ ఒక్కొక్కరు అలా చేశారండి. అంటే అప్ప చెల్లెలకి అన్నట్టుగా ముందు అంతా మొదలు పెట్టామండి. తర్వాత మా బావలందరికీ అలాగే వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు అంటే నేను ఇక చెప్తున్నా కదా, మా ఇంట్లోని మేము అంతా కలిసి చెప్తున్నాం. ప్లీజ్ మీరందరూ మా తరఫు నుంచి మీరు థ్యాంక్స్ తీసుకోండి. అండ్ యజ్ఞ గారు ప్లీజ్ కన్వే దిస్ టు క్యాంప్. ఐ నో వీ బోత్ వర్క్, సో ఐ కాల్ హర్ లైక్ దట్. సో ప్లీజ్ మీరందరూ ప్లీజ్. అండ్ కొంతమంది ఆల్రెడీ కానీ అందరికీ కూడా మీరు అందరికీ చెప్పండి. మాకు అవకాశం ఉదయం రాలేదు, బట్ అందరికి మీరు రికార్డ్ చేస్తున్నారంటే క్షమించండి. మేము ఏదన్నా కూడా ఈ 3 రోజుల్లోని ఏ చిన్న తప్పు జరిగినా, మీకు ఏదైనా లోటు జరిగినా మమ్మల్ని అందరూ క్షమించి మమ్మల్ని కొంచెం మీకు పర్వాలేదు తిట్టండి, కానీ ఫోన్లో కారం ఎక్కువైంది ఆల్రెడీ కన్వే చేశాను. ఆ కూరలు అక్కడ ఎందుకు ఇచ్చామంటే అంటే శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్ నుంచి. సో ఆయన ఏం తప్పు చేసాం, మరి చిన్న కారం పోసి ఇవాళంతా ఎవ్రీథింగ్ ఇవాళ మధ్యాహ్నం నుంచి మీరు చూసే ఉంటారు. మళ్ళీ సెట్ ఓకేరా, మీరు నిన్న ఏదో అన్నారు నాకు కొంచెం చేశారు అయిపోయిందండి సెట్. సో ప్లీజ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇప్పుడు నెక్స్ట్ అదే అందుకోసం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి ప్రీతి గారు. మీరు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎందుకంటే ఎన్నిసార్లు వచ్చేసి ఆవిడ చెప్పకండి ఏదో తీసుకుంటే ఫుడ్ మాకు సునీత గారు అందరూ, ఎందుకంటే మీరు ముందుండి నడిపించారు మా రథాన్ని. చేసుకోవాలి ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది అండ్ నాకు ఎవరి పేరు చేస్తా తెలిపారు. కమాన్ మై ఫ్రెండ్ శ్రీపాద్ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఎంటర్టైనింగ్. ఇవన్నీ మీతో చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే గురువు గారికి మళ్ళీ మామూలుగా ఆయన ఒక్కడే అందరూ ఉన్నప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే గురువు గారికి కూడా ఆయనకి అదే మనం ఏదో అంటగా శతకోటి దండాలు. నేను ఆయనకి ఏమైనా అడిగి అతనికి మనల్ని అడిగేంతటువంటి ఏది రాకూడదు. ఉంటే కనుక ఒక ఆంజనేయ స్వామిలో మేము అందరం ఉన్నాం. సరే వీఆర్ లైక్ దట్ దండు. సో థ్యాంక్ యూ అండి. చాలా బాగా అన్ని చేయించారు. మేము ఏదన్నా కూడా మీకు 1% ఎక్కడ ఇటు అటు ఎన్ని పర్సెంట్ అయినా సార్ ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. అండ్ బ్లెస్ చేయండి. అండ్ మన ఇంట్లో ఏవి ఈవెంట్ ఉన్నా మీరు అందరూ మా ఫ్యామిలీ కంపల్సరీగా ఇన్వైట్స్ వస్తాయి మీకు కూడా. గివ్ ఎ బిగ్ హ్యాండ్. మంచి భాగ్యం కలిగింది. మళ్ళీ దర్శనము, కళ్యాణం ఇదంతా కూడా ఈ సంకల్పం కూడా మాకు సేవ చేసుకునే భాగ్యం. వాళ్ళు వజ్రాజ్ వచ్చారు. మా ఆవిడ తాలూకా మేనత కొడుకు మేనబావ అవుతాడు. సో వాళ్ళ వైఫ్ అనమాట.
సో వాళ్ళు కూడా మా అనుభవం ఎందుకంటే నేను అడిగానండి మీ గురించి, అదే పెద్దవాడు ఎవరంటే చెప్పారు మా అత్తగారు అని చెప్పని. అసలు మీ ఓపిక్కి నిజంగా ఈ వయసులోని ఇదంతా ఊరేగింపు అంతా మీరు రావడం అన్నది అసలు చాలా నడుచుకుంటూ రావడం అన్నది. మా పెద్ద మేనత్త గారు మీకంటే 2 ఏళ్ల పెద్ద, అంతే. అలాగే అనుకోండి, మీకు ఆ వయసులో ఉన్న ఓపిక మాకు ఈ వయసులో లేదు, కానీ అది ప్రాప్తించాలనేది శ్రీరామచంద్రుడికి రోజు దండం పెట్టుకుంటాం. సో ఇవాళ మనందరూ తెలుసు ఒక్కటొకటి ఇవాళ మనందరికీ తెలుసు సార్. మీరు ఒక్కసారి ఇలాగా మా ముందరకు వచ్చి ఒకసారి అతని పుట్టినరోజు అందరికీ తెలుసు, కాకపోతే I want to bring him out here. I want to wish him many more happy birthday to you. Happy birthday Ramesh garu. Happy birthday Ramesh garu. స్మైల్ పోలేదు సార్ మీరు. ఆయన మాకు ఏంటంటే అలా ఓకే అందుకో సో వెరీ మచ్ అండి. అండ్ ఎగ్జాక్ట్లీ ఇది ఎలా కరెక్ట్ అయ్యో రావు గారు సార్, మీరు మాకు టీచర్ అండి. మాకేంటంటే బెత్తం పట్టుకుని టీచర్ నిజంగానే ఆయన చూస్తే మాకు కొంచెం చూస్తే చాలా ఈజీగా వెళ్ళిపోతారు. నేనేం కొట్టలేదండి. మీరు పట్టక్కర్లేదండి. తోక కట్ చేస్తారు మీరు. ఇక్కడ అనుకున్నాం, ఆయన మొత్తం ఒక ప్లాన్ ప్రిపేర్ చేశారు. అలా కాదు, ఇదంతా కట్టిన తర్వాత వండర్ఫుల్ అండి, లెట్స్ గో దేర్ అన్నాను. అయిన తర్వాత ఓకే రండి అనుకున్నాం. అటు వెళ్ళిపోయాం. అది స్టే అంతా అయిన తర్వాత గురువు గారు వచ్చిన తర్వాత అటు నుంచి ఇటు అంటే రాత్రి 11:30 మనం మాట్లాడే వీడియో కాల్ అలా పెట్టేటప్పటికి సార్ మనం అక్కడ చూడలేదు, కానీ అక్కడ నిజంగానే. సో ఆయన ఏంటంటే ఆ రోజు నేను కొంచెం గురువు గారు అక్కడ పెట్టిన తర్వాత అమ్మయ్య ఓకేలేండి ఆయన ఒప్పుకున్నారు. ఈయన రాగానే సార్ నేను మీరు భోజనం చేయకముందే నాకు తెలుసు ఆయన భోజనం చేస్తారండి అని కూడా అన్నారు. లేదు భోజనం చేయలేదు, చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకొచ్చి శృతి గారు కదా కదండి అన్నారు. లేదు జాహ్నవి గారు అంటే అన్నాను ఒక్క నిమిషం అని చెప్పి ఇంత తొందరగా తీసుకొచ్చేసారు. ఒకసారి చూడండి ఇది సరిపోతుంది అంటే నా భయం. ఎందుకంటే 3 రోజులు నేను ఆయన ఉదయం 8 గంటలకు కావాలి అంటే ఆయనకి 7 గంటలు, 12 గంటలకు కావాలి, 11 రాత్రి కూడా 3 రోజులు మాట్లాడుకున్నాం. ఇటు నుంచి ఆ టైం నుంచి అన్ని వి డిడ్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్. సార్ చూసుకోండి రేపటి నుంచి కూడా కాల్స్ వస్తాయి. వెళ్ళిపోదామండి ఇటు నుంచి అటుపక్క తీసుకొచ్చి అక్కడ వస్తే బురద అవుతుందండి అది కూడా అంటే ఓకేనండి అది తీయడానికి కావదండి ఇలా కట్టేరు దాన్ని అలా ఓకేనండి అని చెప్పారు. నేను చూసుకున్నానండి నేను చూసుకుని వెళ్ళి అతను తిన్నారు. రాత్రి 2 గంటల వరకు డెకరేట్ నలుగురే వానరులను అడిగారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ నలుగురు కూడా ఇప్పుడు మా వాళ్ళగా ఇక్కడ వీళ్ళందరూ. సో గంటి అండ్ ఆదిత్య, శరత్ గారు, అఖిల్, భరద్వాజ్ వీళ్ళు ఈ రోజు 5 రోజుల నుంచి చేస్తున్నారు. సోమగా అతను ముక్క అందుకోవడంలోనే ఆయన మీకు అర్థమైపోయింది. ప్లీజ్ థ్యాంక్ యూ అండి అందరికీ. సో మీ సార్ తెలుగు రాకపోయినా తెలుగులో చెప్పేసినా అర్థం చేసేస్తాను. ఆయన కామాక్షి గారిని అర్థం చేస్తున్నారు సార్. She's in Japan, so it's okay. నేను ఆవిడ 15 ఏళ్ళు పనిచేసామండి. నాకు తెలీదా నేను కోడింగ్ చేస్తే ఆవిడ జర్నలిస్ట్ ఏం చేస్తా సార్ ఇది తప్పు ఏం చేస్తారు
తర్వాత జాహ్నవి జాహ్నవి గారు చాలా బాగా కోఆర్డినేట్ చేశారండి. ఆవిడ కూడా నిజంగా అంటే షీజ్ లైక్ నేను పర్సనల్ గా మీట్ అయినప్పుడు ఐ వాజ్ లైక్ ఐ వాంట్ గివ్ యూ హగ్ అని అడిగానండి ఫస్ట్. ఎందుకంటే చాలా కోఆర్డినేషన్, ఎనీ గివెన్ టైం మెసేజ్ కాల్ ఎనీథింగ్ అసలు విసుగు హాయి లేకుండా శుభ్రంగా నిజంగా అన్ని ప్రొవైడ్ చేసి ఏ చెత్త క్వశ్చన్ అడిగినా ఆన్సర్ వస్తుంది, మంచి క్వశ్చన్ వచ్చినా అడిగినా ఆన్సర్ వచ్చేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాహ్నవి గారు. రికార్డింగ్ అవుతున్నదని చెప్పట్లేదు, బట్ ఐ రియల్లీ మిస్ చిత్ర గారు, జాహ్నవి గారు అండ్ సునీత గారు. సునీత గారికి మీ చక్కెర పొంగల్ మిస్ అవుతున్నాను అంటే ఆవిడ పెద్ద గిన్నె నిండా చేసి నా కోసం పెట్టేసి వెళ్ళారండి. ఇదంతా కాకపోయినా సరే నేను ఆవిడ చెప్తాను. ఆవిడ వెళ్తూ బాయపట్నంలో వెళ్తూ ఏమన్నారంటే మీకు నేర్పిస్తాను, ఆవిడ చేసి పెట్టండి అన్నారు. అడిగాను అందుకు ప్రతి ఒక్కరికి వెరీ మచ్ థ్యాంక్స్ అండి. మీరు అందరూ భోజనం చేయండి. కిలో తీసుకొని మనం బయలుదేరదాం. రేపు సైన్ జై శ్రీరామ్. జై